నా పేరు మల్లేష. చంద్రగాని నువ్వే మల్లేష్. నువ్వేం చేస్తావు? నేను తాళ్ళెక్తా ఇది వ్యవసాయం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. పంట సాయం వచ్చిందని నాటేస్తున్నావా? లేకపోతే పంట సాయంతో సంబంధం లేకుండా ఈ వచ్చిందా? ఇక పంట సాయం అంటే పడవ పెట్టుకొని ఊరుకుంటామా? ఆ! ఇప్పుడు అంతేనా? మొన్న 50,000 తెచ్చిన. ఉమ్, తెచ్చి నాటు పెడుతున్నా ఇక. అంతేనా? ఆ! మరి ప్రశాంతంగా నెలకు అది 6 నెలలకు ఒక ఎకరానికి 5,000 15,000 వచ్చేది ఆ, పంటకు. ఆ, 30,000 వీగే. 30,000 ఇంకేముంది? నీకే. ఆ! మరి ఎట్లా 2 మరి? పంటలాయె. ఆ! వాళ్ళు 5,000 ఇస్తురే వాళ్ళు అవి ముష్టేస్తున్నారు రైతుకు. ఏమో నేను 15,000 ఇస్తానే కానీ మరి 15,000 ఇస్తానే, 7,500 ఇస్తానే. ఆ, ఏది లేదు. ఏది లేదా? ఇంకా అటంతోటి మోడే ఆ 2,000 ఏస్తుండు. మటన్ ఆ! అనే బెటర్ మొడిగోళ్ళు వండుకో. మడుగోలు అంటుకో. ఆ! అన్నకాడికేస్తుండు ఆయన. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు దరఖాస్తు కొత్తగా 3,000 అంటుండు. ఉమ్, ఇంకేయలే మరి పండుగ వెళ్ళాక ఇస్తాను అంటుండు కదా. మూడా? ఉమ్. గ్రేట్. మరి గతంలో ఎంత ఎకరానికి 5,000 కదా? ఆ 2 ఎకరానికి ఎకరాలకు 5,000. 10,000 పడేది. 3 10,000 ఎకరాలకు పడేది. 15,000 పడేది. ఉమ్. 15, 30,000 పడేది. సరే అమ్మ ఏం సరిపోతాయి? మీరు బ్రహ్మాండంగా ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా లేకున్నా ఇంత కలుపుల కన్నా అందేది ఆ 15,000. అందేది. ఆ! మరి ఎందుకు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? రైతుల మీద ఇంత కక్ష ఎందుకు అంటున్నా? ఇక మరి ఎందుకు ఈ కక్షనో ఏం కథనో తెలియదు ఇక అది. అంతేనా? ఆ! అడుగుతురా మరి మీ ఎమ్మెల్యేని ఎప్పుడు ఇటు వస్తే? ఏం పేరు ఆడ ఇంకొస్తాడు దొంగ. ఎటు పోతారు? ఆడు గెలిచిండు మళ్ళా పత్తలేడు. మరి ప్రజాపాలన మేము ప్రజలకు అందుబాటులో ఉంటాము, ఆ! ప్రతి అవసరానికి తీరుస్తాము, మొత్తం తీరుస్తాం అని చెప్పేసి అంటారు. ఏది లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? మాకు పైలేశేఖర్ రెడ్డి ఉండే. ఆ, ఇప్పుడు ఈయన అయినడుగా ఎవరు? కుమార్ అని కుమార్. కుమ్మవారం రెడ్డి. మరి మొత్తం ఆయన ప్రజలకు అందుబాటులో ఆ! ఉంటాడు, నేను అదే తల్లి చేస్తాడు, నేను అందుబాటు చెప్తాడు. ఉండు. ఆ, ఏనాడు వచ్చి ఆడ మనవులకు గెలిచి నుంచి సమాచారం నుంచి అంతే. ఓట్ల అప్పుడే వచ్చిండు ఒకనాడు. మళ్ళీ రేపు ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ వస్తాయి. ఇక ఓట్ల అప్పుడు వస్తే ఇక చెప్పుల దెబ్బల పాలే అవుతాడు కానీ. అంతేనా? ఆ, మరి ఎట్లనే ఇప్పుడు రైతు పాపం మంచి బ్రహ్మాండంగా ఉండే ఇట్లాంటి అది వేసుకుని ఇది ఆ. వేసుకుని ఈ పడసాయం రాకపోతే మరి ఎట్లా? ఇక పంట సాయం రాలేదని ఇక భూమి పెట్టి ఇసిపెట్టి సపా అంటుకుంటామా? ఉమ్, ఓలో ఇప్పుడు బతికేదే దాని మీద. ఇగో ఇప్పుడు ఈయనకి 5 ఎకరాలు ఉంది బతికేదే దీని మీద. దీని మీద ఆ, బలరు అవును. బలరు వాళ్ళు బతికేది దీని మీద. పడబెట్టుకొని ఊకుంటాడా? ఓకే. మొన్న 80,000 తెచ్చి నాటు పెట్టిండు. ఇగో ఈ ఉమ్, 3, 4 రోజులు అయ్యాయి వాటి. అంతేనా? ఆ, ఏమో 7 ఎకరాలకే 3 ఎకరాలకే 5 ఎకరాలకే అంటారు కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు 7 ఎకరాల వరకు అన్నాడు. మొన్నటిదాకానేమో 5 ఎకరాలు ఉన్నాడు. అంత మొదలేమో 10 ఎకరాలు ఉన్నాడు. ఉమ్, ఆ, ఇప్పుడు 7 ఎకరాలకు వచ్చింది. ఈ సంక్రాంతి పండుగ వెళ్ళాక ఇస్తాను అంటుండు. ఉమ్, అది వేసేది తెలియదు సచ్చేది తెలియదు. అంతేనా? ఇప్పుడు ఏదో భూదారు గీదారు అని చెప్పేసి ఏదో పట్ట పుస్తకాలు తీసుకొని వస్తారు కదా, మళ్ళీ దాంట్లో ఇది పెడుతురుగా, ఇది మన అనుభవదారు భూమాతను భూమిత అని తీసుకొస్తారు మళ్ళీ ఒకటి కొత్తది. నే- తెలుసా మీకు అది? తెలియదు అది. దానికి ఏం తెలియదు, ఇంకా మీ దగ్గర రాలే. ఆ. భూభారతి సారీ భూభారతి ఏదో. సరే ఎట్లా ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన అడ్డం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. మంచిగా ఉండేనా? ఆ, అడ్డంతో ఈయన వచ్చిన తర్వాత ఏమైంది? ఈవిడ వచ్చినాక పొరక అవుతుంది. ఇంకేముంది? అయ్యో కథ. మరి ఎట్లా? ఇక ఎట్లా అంటే మరి ఏం మీ చేస్తాం? అట్లాంటి వాళ్ళు అందరు నమ్మి ఓట్లు వేసిర్రే, అందరు నమ్మి కోటేసి రావు. గెలిపించి కూర్చోబెట్టిర్రు. మా ఇదికైతే మాకు ఇక్కడ బొనిగిరి మండలంలో ఇప్పుడు జిల్లా ఆరాధ్రి బొరగిరి కదా. మాకు పైలశేఖర్ రెడ్డి మంచిగా చేసిండు. రాజశేఖర రెడ్డి మంచిగా చేసిండు, బ్రహ్మాండంగా. ఆ. అరే అదే అంటారు మరి పైలశేఖర రెడ్డి మంచిగా చేసిరు అంటుండే, అక్కడ గొంగడి సీత మంచిగా చేసిరు, మరి ఇద్దరు ఎందుకు ఓడిపోయారు? గొంగళి సూర్యుతో కూడా మంచిగానే చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయారు అంటారా? ఆ శబ్దామి కూడా కట్టింది కానీ ఈడు 10,000కు ఎకరం 15,000 ఇస్తా. 15,000 ఇస్తా. ఆ, ఈ మన కౌలుదారులు కదా ఆ, వాళ్ళకి ఇస్తా. ఆ, ఈ ఆడోళ్ళు పిరి బస్సులు పెడతా. ఆ, ఇవన్నీ నాటకాల నమ్మిర్రు అంతా. అంతే. గొర్రె దుంకిరు కథం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది మరి పరిస్థితి? అది లేదు. ఇప్పుడు ఏది ఆడవాళ్ళకి 25,000 పక్కన పెట్టి కానీ ఆ, ఈ వస్తున్నాయా తులం బంగారం ఇట్లా ఏమన్నా? ఏది లేదు. తులం బంగారం లేదు, ఏం లేదు. ఏది ఇప్పుడు మరి? పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి కూడా ఎవరికి అనిచ్చినారా? మొన్న పెళ్లి అయినాక ఎవరికి రాలే. అంతేనా? ఆయనకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 20 రోజులకు 25 రోజులకు చెక్ వచ్చేది. చెక్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వస్తుందా రైతు బీమా వస్తుందా? ఎవరన్నా రైతులు చనిపోతే 5 లక్షలు ఏది ఇప్పుడు అయితే అది ఈ సంవత్సరంలో అయితే లేదు. అంత మొదలు వచ్చినాయి. మా బామ్మారు చచ్చిపోయినప్పుడు కూడా వచ్చినాయి. అన్యాయం కదే మరి. ఇంత తీసేసి ఇంతమంది పుట్టగొడితే ఎట్లా? అదే వచ్చింది. ఉమ్. అదే నమ్మి వేసిర్రు. వేసినాకలా ఇప్పుడు ఉత్తది అయిపోయింది. చేతులు లేవైతే కాలం వచ్చింది. ఇక ఇప్పుడు అయిపోయినాక చేతులు లేవంటే ఇంకేముంటుంది? 4 ఏళ్ళు అనుభవించాల్సింది. అనుభవించింది. అంతేనా? ఎలా అనిపిస్తుంది మరి సంవత్సర పరిపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి? గట్లనే ఉంది అని చెప్తున్నగా ఇంకేముంది? అంతేనా? సింగల్ కింద కూర్చున్నట్టే ఉంది. చింత చెట్టు కింద కూర్చున్నట్టే ఉంది. అంతేనా? చింత నీడ కూర్చున్నట్టే.